అందరికీ జై శ్రీరామ్. ఆర్సీబీ 18 ఏళ్ల తర్వాత కప్పు గెలిచింది. ఆ కప్పు గెలవడానికి ఎంతో కష్టపడి ఎంతో కృషి చేసి 18 ఏళ్ల నుంచి పట్టు విడవని విక్రమార్కుల పట్టుకొని ఫైనల్గా 18 ఏళ్ల తర్వాత కప్పు గెలిచిన తర్వాత ఫ్యాన్స్ చేసే అతి ఉత్సాహం ప్రాణాలు కోల్పోవడం జరిగింది. కప్పు చేతులకు వచ్చిన తర్వాత రక్తం చిందడం జరిగింది. అందుకనేమో 18 ఏళ్ల నుంచి కప్పు రాకుండా ఊరిస్తూ ఉంది. వస్తే ఇలా రక్తం చిందుద్దేమో అని కప్పు కూడా ఆలోచించి వెనకడిగేసింది. కానీ ఫైనల్గా కప్పు చేతికి వచ్చిన తర్వాత రక్తం చిందించడం జరిగింది. అది ఎవరిది తప్పు, ఎక్కడి తప్పు జరిగిందో ఏంటో తెలియదు. కానీ అతి ఉత్సాహం వల్ల సామాన్య ప్రజలు, చూడడానికి వచ్చిన ప్రజలు ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. సో ఇది మొదటిసారి కాదు, ఇలాంటి విషాదాలు ఎన్నో జరుగుతాయి, ఇంకెన్నెన్నో చూడాలి. ఇదే మొదటిది, ఇదే లాస్ట్ది అని అనుకోవడం మన పొరపాటు. మనలో మనం మార్పు చెందే వరకు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. అభిమానం ఎక్కువ పెంచుకుంటే ఇతరుల మీద ఇలాంటి సంఘటన జరుగుతాయి. సినిమా హీరోలు, క్రికెటర్స్కి ఉన్న ఫ్యాన్స్, పిచ్చి ఫ్యాన్స్ ఆర్మీకి లేరు. మన దేశం కోసం ప్రాణాలు అర్పిస్తున్న అమర వీరులకి అలాంటి గౌరవం దక్కట్లేదు. అది ఎక్కడ లేదు, మనలో ఉంది ప్రాబ్లం. ఫస్ట్ మనం ఆలోచించుకోవాలి. ఒక ఐపీఎల్ మ్యాచ్, మన ఎంటర్టైన్మెంట్ మ్యాచ్కే ఇంత రచ్చ చేస్తారు. లాస్ట్ సినిమాకి కూడా ప్రాణాలు పోవడం జరిగింది. అదే సినిమానో మీకు చెప్పక్కలేదు, మీకు చాలామందికి తెలుసు. సో ఇలాంటి ఫస్ట్ మనం మారాలి, మన మైండ్ సెట్ మారాలి, మన మనస్తత్వం మారాలి. అప్పుడు కానీ ఇలాంటి ఫ్యాన్స్కి, ఇలాంటి పిచ్చి పువ్వు ఫ్యాన్స్లకి అర్థంగా. ఆర్సీబీ 18 ఏళ్ల తర్వాత కప్పు గెలిచిందని ఆనందంగా ఉండాలా, గెలిచిన తర్వాత ప్రాణాలు రక్తాలు చిందించి కప్పు వచ్చిందని బాధపడాలా? సంఘటన మీద మీరేమనుకున్నారో డెఫినెట్గా కామెంట్ చేయండి. ఇలాంటి సంఘటనలు జరగొద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అందరికీ మరొకసారి జై శ్రీరామ్.